సంబంధం ఉంటుంది. కర్మ సిద్ధాంతం ప్రకారం ఈ కార్యక్రమం చేయడానికి రాములు గారు వారిని ఇవాళ ఎంచుకున్నారు. అటువంటి రామతత్వం, అందరినీ కలిపేటువంటిది రామతత్వం. మనకి ద్వేషం కాదు కావలసింది, ఐకమత్యం కావాలి. మనకి మానవతా ధర్మం మన దేశంలో ఉన్నటువంటిది. ఆ మానవతా ధర్మాన్ని వ్యవస్థాపన చేయడానికి వారు చాలా కృషి చేసి, ఎక్కడో పేపర్లో చదివితే దానికి ఆయన మనసు చెలించిపోయి, అయ్యో రాముల వారికి ఇటువంటి పరిస్థితి ఏమిటి, ఇలాగా ఎవరు ఏమి చేయలేని విశ్వసాహిత్యంలో ఎవరో ఒకళ్ళు ఏదో చేస్తారు కదా అని రాముల వారి ఆ పేపర్లో వేయించారని వారు భావించి, ఇటువంటి పురాతనంగా ఎక్కడో మారుమూల ఉన్నటువంటి ఎవరికి తెలియకుండా ఉన్నటువంటి యొక్క రామ మందిరాన్ని పునరావిర్భావం చేసి, పునర్నిర్మాణం చేసి, మళ్లీ ఆంధ్ర రాష్ట్ర అయోధ్యగా దీన్ని తయారు చేయడానికి రఘురామకృష్ణరాజు గారు నడుం కట్టుకున్నారు. ఇవాళ అయోధ్య అంటే యోద్ధం అశక్య, భేదించడానికి శక్యం కానటువంటిది. దీన్ని ఎవ్వరూ కూడా భేదించలేరు. రామానుగ్రహం పరిపూర్ణంగా కలిగింది. శుభముహూర్తానికి నిర్విఘ్నంగా కార్యక్రమం, శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. అనతి కాలంలో దేవాలయ నిర్మాణం బ్రహ్మాండంగా పూర్తి చేస్తారు రఘురామకృష్ణరాజు గారు. మళ్లీ ఆ దంపతులు ప్రతిష్టా కార్యక్రమాలు కూడా కూర్చుంటారు. అందరికీ కూడా, ఈ ప్రాంతీయులందరికీ కూడా రామానుగ్రహం పరిపూర్ణంగా కలగాలని చెప్పి ఆశీర్వదిస్తాయి. ఒక్క నిమిషం. ఇటువంటి శుభ సందర్భంలో ఎంతో పరిశ్రమ చేసినటువంటి వారు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇవాళ మన శాసనసభ్యులు, ఉండి గ్రామ ఆ నియోజకవర్గ శాసనసభ్యులు, అలాగే డిప్యూటీ స్పీకర్ మన రఘురామకృష్ణరాజు గారిని ఒక్కసారి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అంటే ఒక మార్చి నెల 8వ తారీఖు నాడు ఇదే ప్రదేశంలో ఒక సంకల్పం అనుకున్నాం. ఆ అనుకున్న తర్వాత పెద్దలు వేణుగోపాలరాజు గారితో వారితో పాటు రామ భక్తులు మరికొంతమందితో సమావేశమై మీరు ఒక మంచి ముహూర్తం పెట్టండి, ఆ ముహూర్త బలంతో మనం నిర్విఘ్నంగా ముందుకు వెళ్దాము అంటే వేణుగోపాలరాజు గారు 45 రోజుల క్రితం వీరితో మాట్లాడి, విజయనగరం గొప్ప ఉద్దండ పండితులు వీరు, వారితో మాట్లాడి ఈ మే 3వ తారీఖు 7:14 నిర్ణయించడం జరిగింది. ఒకవేళ అది కాకపోతే అని వేరే ముహూర్తం అంటే అక్కర్లేదు, అదే ముహూర్తానికి చేద్దాం. ఆ తర్వాత ఎంతమంది మారించ సమాహాలు ఎన్నిసార్లు జనం వెప్పి కోర్టుకు వెళ్ళినప్పటికీ శ్రీరాముని అండతో మన సీనియర్ న్యాయవాది ఆయన స్వచ్ఛందంగా నేను రామభక్తుడే రాజు గారు అని రవిప్రసాద్ గారు వారే ముందుకొచ్చి మన శ్రీరాముని తరఫున ఆయన వాదనలు వినిపించి ఈరోజు ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా శంకుస్థాపన కార్యక్రమం, అందరూ ఎన్నో శంకుస్థాపనలు చూస్తుంటారు, కానీ ఇంత సశాస్త్రీయంగా శంఖంతో జరిగిన శంకుస్థాపన చాలా అరుదుగా చూస్తాం. ఇంకా జనాల నుంచి మళ్లీ ఏదో పిల్ల కేసులు వేసుకుంటారంటున్నారు, ఏమీ పర్వాలేదు. మనకి రాముని ఆశీర్వాదం ఈ కార్యక్రమం జరుగుతుంది. పెద్దలు ప్రముఖ దంపతి శివనాగరెడ్డి గారు, ఆయన ఎన్నో దేవాలయాలు ఆయన ఆధ్వర్యంలో నిర్మించారు. ఆయన ముఖ్య అనుచరుడు, శిష్యుడైన సుధాకర్ సింగ్ మన ప్రాంతం మనిషి, మన నర్సాపురం పార్లమెంటు నివాసి. వారి చేతుల మీదుగా పూర్తి కృష్ణశిలతో కనీసం 8 శతాబ్దాలు నిలబడి ఉండేలా ఈ దేవాలయానికి రూపకల్పన చేయడం జరిగింది. ఆ విధంగా జరుగుతుంది.
ఈ కార్యక్రమానికి మరి విచ్చేసి ఆశీర్వదించిన మా చిన్నాన్న గారు బాబురాజు గారికి, అలాగే ఎప్పుడు నన్ను వెన్నంటి ప్రోత్సహించే, నేను అంటే వయసులో పెద్ద ఆయన అయినప్పటికీ కూడా అన్నలా భావించే మా కామినేని శ్రీనివాస్ గారికి, ఇంకా ఇక్కడికి విచ్చేసిన అందరికీ, ఆకవీళ్ళలో ఎందరో ఉన్నారు, ప్రసాద్ గారు, ఉమా, చెప్పాలంటే పేర్లు గణపతి, సాయి, అలా ఎందరో ఉన్నారు, ఒకళ్ళు ఇద్దరు అని కాదు, అందరికీ కూడా, అలాగే ముఖ్యంగా జిల్లా యంత్రాంగానికి, కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, అలాగే పోలీస్ శాఖ అందరికీ, లోకల్ మున్సిపల్ కమిషనర్, ఎంఆర్ఓ, వీళ్ళందరి మీద కూడా వారి డ్యూటీ వారు చేసినందుకు కేసేస్తానని కూడా చెప్పారు. ఏమీ పర్వాలేదు, వారి విద్యుక్త ధర్మం వారు నిర్వహించారు. మరి వారి ధర్మం, వారి డ్యూటీ వారు చేసినందుకు కూడా మరి కొందరికి మరి అసహనంగా ఉంటే, అందరికీ కూడా సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. కానీ మా సహనపు హద్దుల్ని, మా హిందువుల సహనపు హద్దుల్ని దాటనివ్వద్దు. మా పరిధిలోనే మేము ఉంటాం, బలవంతంగా మా పరిధి దాటే ప్రయత్నం చెయ్యొద్దు అని చెప్పి ఆ కొందరికి కూడా పత్రికా ముఖ్యంగా సవినయంగా తెలియజేస్తూ, మనం చూస్తూ ఉండగా సహాయం చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ తెర వెనుక సహాయం చేసిన వాళ్ళు ఇంకెందరో ఉంటారు. వారు లేకపోతే ఎంత అద్భుతంగా ఈ ఫంక్షన్ ఈరోజు జరగదు. వారి పేరున నేను ఇప్పుడు చెప్పడం భావ్యం కాదు కనుక, తెర వెనుక అదృశ్య శక్తిలా ఉండి ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరగడానికి సహకరించిన ఆ అదృశ్య దేవుళ్ళ లాంటి మనుషులకు కూడా ఈ సందర్భంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరికీ భక్తులందరికీ నమస్కారం. చాలా మంచి కార్యక్రమం. దయచేసి అందరూ గుర్తుకోవాల్సింది, మతం అనేది వ్యక్తిగతం. మన మతాన్ని మనం పూజించాలి, వేరే మతాన్ని గౌరవించాలి. అదొక సెంటిమెంట్, నమ్మకం. ఆ నమ్మకాలను కాపాడవలసిన బాధ్యత అందరి మీద ఉంది. ఇక్కడ కొన్ని 100 సంవత్సరాల నుంచి అందరూ కలిసి ఉన్నాం. మత సామరస్యం చాలా ముఖ్యం. రాబోయే రోజుల్లో కూడా కలిసి ఉండాలి, అందరినీ గౌరవించుకోవాలి. అంతేగాని మళ్ళీ మనం సమాజానికి అది మంచిది కాదు, మతాల పేరుతో విడిపోవటం. అందరూ కలిసి రావాలి, అందరి దేవుళ్ళు అందరూ గౌరవించుకోవాలి, ఎవరు మన దేవుడు మనం పూజించుకోవాలి. చాలా మంచి కార్యక్రమం చేస్తారు. అందరూ ఆలోచించండి, మనం మన దేవుణ్ణి మనం కోరుకొని వేరే దేవుడిని గౌరవించాలి. అంతేగాని ఒకరు కించిపరిచే విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. తప్పకుండా ఈ మత సామరస్యం మన భారతదేశం ముందుకెళ్లాలంటే అందరూ కలిసి ఉండాలి. తప్పకుండా అందరూ సహృదయంతో అర్థం చేసుకుంటామని ఆలోచిస్తూ అందరికీ నమస్కారం చేస్తాం. ఒకసారి ఇప్పుడు ఈనాడు చాలా పవిత్రమైన కార్యక్రమం పాల్గొన్నాం. గంగమ్మ దంపతులు ఇద్దరు కూడా చక్కటి కార్యక్రమాలు, శ్రీకాకుళం కార్యక్రమం, పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి గడిచే దేవుడు ఆ మహానుభావుడు పుట్టినరోజు కార్యక్రమం చాలా ఆనందంగా ఉంది. ఆ మహానుభావుడు 40 సంవత్సరాల కిందట నాకు స్వయంగా బాబురాజు చెప్పిన అధికారం వచ్చినప్పుడు, నీవు మూడు పనులు చేయి. ఏంటి? వేదాలు పోషించు, పాత గుళ్ళు పునర్మణించు, కొత్త గుళ్ళకి వెళ్ళకు. ఎందుకంటే అర్చకులు కూడా దొరకలేక వస్తున్నా. కాబట్టి నీవు పాత గుళ్ళు పునర్మణించు, ధ్యాన మందిరాలు నిర్మించు. ధ్యాన మందిరంతో ధ్యానం ఏ కోరైనా అందరూ ధ్యానం చేసుకోవచ్చు అని మాట కూడా స్వామి చెప్పారు. ఈవేళ
ఈ మహానుభావుడు రాముడి యొక్క దేవాలయాన్ని శంకుస్థాపనంటే భారతదేశంలో ఏ ఊళ్ళో కూడా రామాలయం లేనటువంటి స్థలం ఉండదు. భారతదేశంలో ఆంధ్ర కాదు. ఎందుకంటే అదే బాబు రాజ్యంలో ఈ వర్షం ఎందుకు చెప్తానంటే శ్రీరాముడు ఆదర్శమైనటువంటి జీవి, దేవుడు కాదైనా మన దేవుడిగా ఉన్నటువంటి ఈ మానవ రూపంలో మనుషుల జీవితాల్లో ఆదర్శంగా చూపించేటువంటి మహానుభావుడు. ఆయన అధికారంలో పైగా ఆర్మీ విషయంలో కృష్ణుని చెప్పవలసిన బాధ్యత ఉంది. ఆర్మీడు సామరస్యాన్ని పుట్టినలు హిందూ ముస్లిం క్రిస్టియన్స్. నేను తిరుపతి రాష్ట్రం చైర్మన్ అయితే క్రిస్టియన్స్ అక్కడ ముస్లింస్ సన్మానం చేశారు. ఈ గ్రామంలో ఎక్కడైనా ఉన్న రాజకీయంలో కానీ ఈ గ్రామాన్ని ఈ పుట్టిన సామ్రాజ్యాన్ని ఎవరు పాడు చేయలేడు. వారు ఏదైతుంటే అది మర్చిపోండి. ఈ గ్రామానికి ఈ భారతదేశానికి నుంచి ఆదర్శం. అన్ని కులాలు మాత్రం హిందుత్వాన్ని గౌరవించేటువంటి పునాది నిర్వహిస్తున్న విషయాలు చాలా ఆనందంగా ఉన్నాను. ఈ కార్యక్రమం కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క మహత్వ పుణ్యత భారతదేశంలో సామరస్యానికి పునాది కానీ మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటూ జై శ్రీరామ్. ఈ పుణ్యకార్యంలో కూర్చోడానికి గౌరవ ఎమ్మెల్యే కంపెనీకి మన ఆంజనేయుడు పట్టణ మన బంధం తరఫున మొదటి ప్రసాద్ గారు వస్త్రాలు సమర్పిస్తున్నారు. వస్త్రాలు సమర్పిస్తున్నారు. కింద నుంచి శివా శివా కింద నుంచి అంగో పొద్దు గారికి ఇలా కుండు సార్ సార్ చేస్తారు. కొద్దిగా ఒక్కసారి అందరు కాస్త ఒక్కసారి ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉంటాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు కొద్దిగా వెనక్కి నుంచుంటే ఎలాగంటే హోమం జరుగుతుంది, వేడి బాగా వేయకు వస్తుంది. కాస్త హోమం అయిన తర్వాత పూర్ణాహుతి అయిపోయిన తర్వాత అప్పుడు చక్కగా మళ్ళీ నినాదాలతో పూర్తి చేయొచ్చు కార్యక్రమం. కొద్దిగా అలాగా కొద్దిగా వెనక్కుంటే కొంచెం గాలి గాలి ఇదిగో ఇలా గాలి అడుగు గాలి ఉమ్మగారు ఎందుకు అనవసరంగా వీళ్ళందరికీ అడ్డు అక్కడ ఏదో పెద్ద ఫోటో మనం అయిపోయింది మా పని. ఆప్యాయ సురమేదేవ శివస్వామూర్తిగం ఆప్యాయ సురమేదేవ శివస్వామూర్తిగం ఆప్యాయ సురమేదేవ శివస్వామూర్తిగం
వెనక్కి వెళ్ళి అత్యర్థం నా ప్లేస్
ఓం శనే స్వాహ ఓం అర్జునా స్వాహ ఓం జగంతాయ స్వాహ ఓం ప్రసాదికాయ స్వాహ ఓం సూర్యాయ స్వాహ ఓం చాయ స్వాహ ఓం భవాయ స్వాహ ఓం మానసాయ స్వాహ ఓం భావయ స్వాహ ఓం కృష్ణాయ స్వాహ ఓం రుద్రాయ స్వాహ ఓం బృహత్సవాయ స్వాహ ఓం నిమాయ స్వాహ ఓం ధర్మాయ స్వాహ ఓం భద్రరాజాయ స్వాహ ఓం బాబాయ స్వాహ ఓం రోగాయ స్వాహ ఓం హరేభక్తాయ స్వాహ ఓం రామాయ స్వాహ ఓం భగవదాయ స్వాహ ఓం రామేశ్వరాయ స్వాహ ఓం సోమాయ స్వాహ ఓం సప్పాయ స్వాహ ఓం నిత్యై స్వాహ ఓం నిత్యై స్వాహ ఓం మిత్ర స్వాహ ఓం మాధవత్సాయ స్వాహ ఓం మణికమణే స్వాహ ఓం సావిత్రాయ స్వాహ ఓం సావిత్రే స్వాహ ఓం నమస్తే స్వాహ ఓం విభూదాయ స్వాహ ఓం జయంతాయ స్వాహ ఓం రాజలక్ష్మణే స్వాహ ఓం రుద్రాయ స్వాహ ఓం పృథ్వీరాయ స్వాహ ఓం స్కందాయ స్వాహ ఓం రమణే స్వాహ ఓం బ్రహ్మగాయ స్వాహ ఓం దుర్భిక్షాయ స్వాహ శిక్షా గురువార సమేత సకల సంఘ పరివార సమేత వాస్తు పురుషాయ విమాని నమః పూర్వ అనేక జాగ్రత్తైన సంఘ పరివార సమేత సగ్రహ మఖ వాస్తు భగవాన్ సర్వ స్వరూప వాస్తు పురుష వెనకాల జనం బాబాయ్ గారిని కట్ చేసి శ్రీరామ మందిర పునర్నిర్మాణస్య మనకి అది కనపడాలి. అది శంకుస్థాపనాంగత్వేన వాస్తు విజనాక్షేకల్పణి సకల హోమ పరిపూర్ణత సిద్ధ్యర్థం పూర్ణాహుతి అది విహారీ ఓం యుధం విశ్వరుద్రమేంద్ర ఓం రుద్రాధిపతి ఓం శ్రీ దేవస్వామి శుభ ప్రార్థన అదే పూర్ణావతికి వెనక్కి మంట కనపడాలి. వెనక్కి వచ్చాను మంటలో అందులో వేస్తారు. పూర్ణావతికి వెనక్కి వచ్చి ఫ్లేమ్ కనపడాలి. ఫ్లేమ్ లో వేస్తారు. అది అందులో ఫ్లేమ్ లో వేస్తారు. సరే వచ్చిందా? అది తెలుసుకుంటారా? అది
అరే వెనకరా నువ్వు ఆ ఫ్రేమ్ అందులో పడాలి వెనకరా శివ నువ్వు వెనకరా ప్లేస్ మార్చేస్తున్నారు ఈ ప్లేస్ పెడితే మాకు మీ శ్రీనివాస్ చూడేస్తున్నారు కదా మీ శ్రీనివాస్ చూడేస్తున్నారు ఇక్కడికి వచ్చి నువ్వు ఇలా రారా ఇక్కడికి మనకి పూర్ణావతి మాత్రం అందులో కనపడాలి అది నేను పట్టుకున్నాను అన్న ఒకసారి మొత్తం గురుగారు మీరు కొద్దిగా వెనక రావాలండి 4 ఫోటోలు ఈ దయ ఉన్నది కరెక్ట్ గా ఉన్నది ఆ గణపతి మొత్తం నాన్నగారు కనపడతలేదు ఏంటో ఉమా గారు ఆ గణపతి ఉందన్న అదే మరి చెప్పేది మాట్లాడుకోండి ఒకసారి పట్టుకున్నా మేము వీడియో తీసుకోవాలి వెనక నుంచి చూద్దామండి అదే బ్రాహ్మణులు వెనకాల ఎవరు వెనక్కి వెళ్ళిపోండి అందరూ కూడా మీరు కొంచెం వెనక్కి వెళ్ళిపోండి ద్వారం తెలుగు మన పిల్లలు సార్ వస్తారు ఇబ్బంది లేదు వెనక్కి తప్పకుండా ఉండాలి చత్వారి పంచ షడు సప్త అస్తు కొంచెం వేస్తారు కనపడదు అది అందులో వేస్తారు కనపడదు సార్ సార్లు వేసారు చూడు సురేష్ బాబు అట్లాడు అట్లాడు అట్లా అట్లా దూరం ఉండాలి మంత్రి గారు మీరు ఉండొచ్చుగా ఏమనుకున్నా మరి అన్నాడు నాకు ఎంతకన్నా రెడీ అనుకున్నాను పల్ల మనోడు కదా ఎక్కడున్నా మనం తీసుకోవాలి మనం చౌదరి లేకపోతే అసలు మాకు మెయిన్ అదే ఓం శత్రుఘ్న
ఆల్రెడీ కదిలితే ఎలాగమ్మా స్టిక్ ఉంది కదా లైవ్ లింక్ కానీ కట్ అయిపోయింది 3 లింకులు ఉంటాయి ఫస్ట్ లింక్ వేసాను అది వీటికి ఆగిపోయింది రెండోది వేయలేదు అదే ఫేస్బుక్ లో వెళ్తే వచ్చారు పంతులు గారు ఇటు ఎత్తలేరా గురుగారు గురుగారు ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఎవరు చెప్తున్నాడు బాబు అక్షితులు ఇవ్వండి వెనకాల ఉన్నప్పుడు లాస్ట్ లో భాస్కర్ తివారి సావిత బృహస్పతి శతాయుషా శతజీవ శరదో చెప్పుకున్నాము యోవైతాం కాదంటలేదు కదా చేసినటువంటి గ్రంథంలో ఎండకూడదు కూడా రాజు రాజులో ఉండేటువంటి శక్తి ఏమిటంటే జీవశక్తిని పెంచుతుంది స్వతహాగా భూమిని ఆకర్షించే రాజులో ఉన్నమాట. స్వతసిద్ధమైనటువంటి దైవీ శక్తి కలిగినటువంటి రాణి కింద నాణ్యాలు ఎక్కువగా వేసినట్లయితే సైనిక పరంగా భూకంపాలప్పటికీ కూడా ఇది కాసేస్తుంది దేవాలయం కదపకుండా దేవాలయాలు. అటువంటి మన డిప్యూటీ స్పీకర్ గారు రాగి పాయింట్ మొత్తం ఆ వేదిక అంతా కూడా రాగి పాయింట్లతో నింపుతున్నారు. అందరూ కూడా ఈ సమయంలో రామనామం చేయాలి. అందరూ చెప్పండి, శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. రామనామానికి ఎంత శక్తి ఉండదో రామరక్షా స్తోత్రం అనేటువంటి దాంట్లో ఈశ్వరుడి చేత ఈశ్వర ప్రేరేపితంగా నిర్మాణమైనటువంటి స్తోత్రం రామరక్షా స్తోత్రం. దాంట్లో చెప్తారు, శరీరం ఎత్తడానికి జీవుడు ఎన్నో జన్మలిస్తాడట.
మళ్లీ జన్మ రాకుండా ఉండడానికే మానవ జన్మ వచ్చింది. అటువంటి మానవ జన్మని జన్మరాహిత్యం చేసుకోవాలి అంటే రామనామం చేస్తే మళ్లీ జన్మ అంటూ ఉంటుంది. అలా జన్మరాహిత్యాన్ని చేస్తారు. ఎలాగా అంటే విత్తనాన్ని మనం మూకుల్లో వేయించేస్తే కింద నింపిపెట్టి దాంట్లో ఉన్న జీవం ఎలా చచ్చిపోతుందో, జీవుడు రామనామంతో కనుక పవిత్రుడైనట్లయితే కర్మలన్నీ కూడా చచ్చిపోతాయిట. అలాగే దుష్టగ్రహాలు ఏవైతే ఉంటాయో, దుష్ట భూత ప్రేత పిశాచాలు అంటే మన కంటికి కనబడకుండా ప్రేత శక్తులు కూడా ఉంటుంటాయి అన్నమాట. అవి దగ్గరికి రాకుండా ఉంటాయి, దూరం పారిపోతాయిట. అలాగే ఈ జీవుడు శరీరాన్ని విడిచేటువంటి సందర్భంలో యమదూతలు వచ్చి తీసుకెళ్తారు ఆ జీవుడు. కానీ రామనామం ఎవరైతే ప్రతినిత్యం అలవాటు చేసుకుంటారో యమదూతలు కూడా వారి దగ్గరికి రావడానికి, ఆ జీవుడి దగ్గరికి రావడానికి భయపడతారట. అలాగే మన ఇంట్లో సర్వ సంపదలు, ఐశ్వర్యాలు, లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అంటే ప్రతి నిత్యము రామనామం చెయ్యాలి అన్నారు. రామ మందిరము అంటే ఒక చోట కట్టుకోవడం కాదు. మనలో ఈ భావాలు కనుక ఉన్నట్లయితే ప్రతి ఇల్లు కూడా రామ మందిరమే అవుతుంది అని శాస్త్రం చెప్తోంది. దాంట్లో చెప్తారు, ఒక్కసారి ఆ శ్లోకం చెప్పండి. భర్జనం భవబీజానాం ఆర్జనం సర్వసంపద తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనం. రామ రామ అనేటువంటిది ఎటువంటిదే కేవలం నామం కాదు, అదొక సింహ గర్జన అన్నమాట. అడవిలో సింహం అరిచిందంటే మొత్తం అన్ని జంతువులు కూడా పారిపోతాయన్నమాట. అటువంటి సింహ గర్జన ఎవరిది? రామనామం. అటువంటి రామనామం చేసేటువంటి వాళ్ళదే సింహ గర్జన అయితే సాక్షాత్తు సింహం లాంటి వారు ఎవరు? రఘురామకృష్ణరాజు గారు. ఆయన ఏది మాట్లాడినా అది గర్జన అవుతోంది. ఇప్పుడు ఆయన ప్రత్యేకించి గర్జించక్కర్లేదు. ఆయన ఏది మాట్లాడినా టీవీలో అందరూ చూస్తున్నారు, దేశం అంతా చూస్తుంది. ఏది మాట్లాడినా అది గర్జన అవుతుంది. అదేం విచిత్రమో తెలియదు. ఎవరిని తిట్టరు ఆయన, ఎవరిని తిట్టరు. అలాగని ఎవరు ఏది చెప్పినా కానీ ఆయన సమర్థించరు. అలా అని చెప్పిన ఆయన ఒప్పుకోరు. అదే గర్జన అంటే ఆ గర్జన కూడా ఎలా ఉంటుందంటే వినేటప్పటికి ఇంకా అభిమానం కలుగుతుంది. ఎవరైతే దూరంగా ఉండి ద్వేషిస్తున్నాం అని అనుకుంటున్నారో వారందరూ కూడా నిజానికి తెలియకుండా రఘురామకృష్ణరాజు గారిని చాలా అభిమానిస్తున్నారు. అటువంటి గర్జనతోటి ఆయన అందరినీ కూడా ఆకర్షించేసుకుంటున్నాడు ఆయన. అటువంటి రఘురామకృష్ణరాజు గారు ఒక మాట గర్జన, ఈ సందర్భంలో రామనామం గర్జన. వారు ఉన్నారు, వారి సమక్షంలో వారి చేతుల మీదుగా జరిగినటువంటి శంకుస్థాపన కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. ఉత్తరోత్తర రామ మందిర నిర్మాణానికి మళ్ళీ ఎవరిని అడగక్కర్లేకుండా సిద్ధంగా పెట్టేశారు ఆయన ఒక్క రోజులో. అంటే ఈ దేవాలయం కట్టేయాలి అంటే ఆయన ఒక్కరి వల్ల అయిపోతుంది. ఇంకా చెప్పాలంటే ఈ భీమవరంలో గాని, ఉండి నియోజకవర్గంలో గాని బాపిరాజు గారు లాంటి వాళ్ళు, ఇలా ఎంతో మంది మరి ఆర్థిక సంపన్నులు ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఎవరు తలుచుకున్నా గానీ రాముల వారి కోసం ఎవరు త్యాగం చేయలేరు. ఖర్చు పెట్టడం కాదు, త్యాగం చేస్తారు. కానీ ఇది ప్రతి భక్తుడి దగ్గర నుంచి రావాలి. రామ భక్తి అంటే ప్రతి వాళ్ళల్లో ఉండే, హృదయంలో ఉండేటువంటి ఆత్మే రామస్వరూపం. కాబట్టి ప్రతి వాళ్ళు ఇచ్చినటువంటి 10 రూపాయలైనా అది చాలా గొప్ప విరాళంగా మనం స్వీకరించాలి అని సామాన్య భక్తుల దగ్గర నుంచి కూడా అవకాశం ఇచ్చారు రఘురామకృష్ణరాజు గారు. అలాగా ఒక్క పూటలో మొత్తం కావలసినటువంటి దేవాలయానికి కావలసిన నిర్మాణానికి కావలసిన ఆర్థిక బలాన్ని ఆయన ఒక పూటలో సమకూర్చారు అంటే ప్రజల్లో ఇంకెంత రామభక్తి ఉన్నదో, ఎంత హైందవ శక్తి ఉన్నదో దీనివల్ల నిరూపణ కూడా అయిందనమాట. ఇంకా హిందుత్వం చాలా బలంగా ఉంది మన దేశంలో. ఒక దేవాలయ నిర్మాణానికి కావలసిన ధనం పూటలో వచ్చిందంటే హిందూ శక్తి బాగా బలంగా ఉన్నది మన దేశంలో. ఇది ఇంకా 1000 రెట్లు పెరుగుతుంది ఈ రకంగా ఈ నామస్మరణతో, రామనామంతో. అలాగే దేవాలయం పూర్తి చేసుకుని ఇప్పుడు ఎంతమంది అయితే ఇవాళ వచ్చారో ఇక్కడికి, దీనికి 10 రెట్లు ఎక్కువ మంది రావాలి అని చెప్పి రాముల వారిని ప్రార్థిస్తూ అందరూ మరొక్కసారి చెప్పండి, శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ రామ రణకర్కశ రామ రామ శ్రీరామ రామ శరణం భవ రామ రామ స్నేహం దయాంచ సౌఖ్యం చ యదువా జానకీమపి ఆరాధనాయ లోకస్య ముచ్యతో నాస్తిమే కథ అని రాముల వారు చెప్తారు. దేశం కోసం, దేశ రక్షణ కోసం అవసరమైతే నాకున్న స్నేహాన్ని కానీ, నా దయా స్వభావాన్ని కానీ,
నాకున్నటువంటి సుఖ సౌఖ్యాలను కానీ ఆఖరికి భార్యాపుత్రులను కూడా విడిచిపెట్టడానికి నేను వెనకాడను అనేటువంటి ఒక ధర్మాన్ని ఆచరించి చూపించినటువంటి మహానుభావుడు శ్రీరామచంద్రుడు. ఆయన చాలా దయామయుడు. ఇందాక వారు చెప్పారు, హిందూ జనాలు ఎవరు మన డిప్యూటీ స్పీకర్ గారు చెప్పారు, హిందూ జనాల యొక్క సహనాన్ని దాటించే ఆ పరిధిలో ఉండాలి. అదే దీంట్లో చెప్తున్నారు, శ్రీరామ రామ రణకర్కశ రామ రామ. పరిధి కనుక అతిక్రమించారంటే రణంలో వెనకాడడానికి ఆయన ఏమి భయపడరు, అప్పుడు ఇంకా తెగ చూపించడు. ఆయన చాలా కర్కశంగా ఉంటాడు యుద్ధం చేయడంలో. ఈ విషయం మరి నేను చెప్పకూడదు ఈ సందర్భంలో. నిన్నే వీడియోలో చూశాను, త్రిపులార్ రాజు గారు తొడగొట్టారు కదా, అవన్నీ కూడా చెప్పకూడదు ఇక్కడ. ఎందుకంటున్నాం అంటే హిందువుల్లో భక్తిని ఉత్తేజపరచడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా రెండో ఉద్దేశంతో కాదు, కాంట్రవర్సీలు తీసుకురావడానికి కాదు. ఈ మాటలు మనం చెప్పుకోవడం ఎందుకంటే మనలో ఉత్సాహం రావాలి, ఆధ్యాత్మిక భావం రావాలి. ఈ రకమైనటువంటి రామనామం ఎవరైతే వింటారో వాళ్ళందరికీ కూడా ఆటోమేటిక్ గా భక్తి కలగాలి. ఆంజనేయ స్వామి వెళ్లి శ్రీరాముడు ఎదుర్కొంటా రామనామ కీర్తన చేస్తే రావణాసురుడు ఎదుర్కొంటా కీర్తన చేస్తే రావణాసురుడు కూడా తమ్మయత్వం చెందిపోయి నృత్యం చేసేట కాసేపు. రామనామంలో అంత మాధుర్యం ఉంది. అందువల్ల వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండేటువంటి ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా రామభక్తికి అలవాటు పడాలి అని చెప్పి కోరుకుంటున్నాం. శ్రీరామ రామ రఘునందన రామ రామ, శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ, శ్రీరామ రామ రణకర్కశ రామ రామ, శ్రీరామ రామ శరణం భవ రామ రామ. జయ శ్రీరామ్. ఓం శతమానం భవతి శతాయు పురుష